యామిని అతిథిని కాపాడి ఇంటికి తీసుకొచ్చాక దీనంతటికీ కారణం శ్రావ్యనే. గౌతమ్, అర్జున్, సుభద్ర మోసం చేశారని అంటూ శ్రావ్యని ఇంటి బయటికి గెంటేస్తుంది. ఈ రాత్రైనా కూడా శ్రావ్య ఇంటి ముందు నుండి కదలకుండా అక్కడే ఉండడంతో రాత్రి వర్షం పడుతున్న టైంలో యామిని కోపంగా డోర్ ఓపెన్ చేసి, ఏంటి ఇంకా ఇక్కడే చచ్చావు, వెళ్ళు ఇక్కడ నుంచి అంటూ ఉండగా, ఇంకెక్కడికి వెళ్తాను అత్తయ్య, ఇదే నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది శ్రావ్య మొండిగా. ఎందుకు వెళ్ళవో నేను చూస్తా అని అంటూ కోపంగా వచ్చి శ్రావ్య మెడ పట్టుకొని గుమ్మం నుండి గేటు వరకు లాక్కెళ్తూ గెంటబోతూ ఉండగా రవి, నందు ఇద్దరు యామిని అమ్మ అని అడ్డుకోబోతూ ఉంటారు. అప్పుడు యామిని కోపంగా నందు వైపు చూస్తూ, నేను మీ అమ్మని, దీనికన్నా నేనే నీకు ముందు అమ్మని, ఆ తర్వాతే అది నీకు భార్య, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే అని నందు నోరిని కట్టేస్తుంది యామిని. దాంతో నందు సైలెంట్ అయిపోవడంతో శ్రావ్య మెడపట్టి గేట్ వైపు విసిరేస్తూ, పోవే పోయి ఎక్కడికైనా చావు పో అని గెంటేయడంతో శ్రావ్య వెళ్ళి కింద పడిపోబోతుండగా అప్పుడే వచ్చిన అహల్య శ్రావ్య కింద పడకుండా ఆపుతుంది. వర్షంలో తడుస్తున్న శ్రావ్యని చూసి బాధపడుతూ ఉంటుంది అహల్య. యామినికి 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ శ్రావ్యని ఇంట్లోకి తీసుకెళ్ళండి అని వేడుకుంటూ ఉంటుంది. అది జరగని పని అని యామిని కోపంగా అంటూ ఉండగా, మీకు దండం పెడతాను అని అంటూ అహల్య యామిని కాళ్ళు పట్టుకోబోతుండగా, అవసరం లేదు అహల్య అని అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు గౌతమ్ ఆడబో నాటకం ఏంటి, నందు నుండి శ్రావ్యని దూరం చేస్తానని బెదిరించి నందు మనసు మార్చుతాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.